హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ఆర్ గేమింగ్. కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యూజువల్గా మనం PS5 గేమ్స్ని లైవ్ స్ట్రీమ్ చేస్తాం అండ్ అప్లోడ్ కూడా చేస్తాం వీడియోస్. కానీ ప్రజెంట్ వీకెండ్స్ ఇలాగా ఊర్లో వ్లాగ్స్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాం మనం. సో మనం వెళ్తుంది అప్పనపల్లి, మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు. ఇప్పుడు మనం మామిడికుదురులో ఉన్నాం, ఆన్ ద వేలో మా ఫ్రెండ్ని కలడానికి. వాళ్ళ ఊరు మునిగిపోయింది, మనం చూడడానికని చెప్పి వెళ్తున్నాం. ప్రజెంట్ మనోడు మాత్రం పెసరట్టు కావాలి, బిర్యానీ కావాలి అంటున్నాడు వచ్చినప్పుడల్లా. ఇలా అయితే మనకు చాలా కష్టం కదా అస్తమాట ఇవన్నీ తీసుకురావాలంటే. సో చూసారు కదా ఎంత వాటర్ ఉందో ఊరంతా. ఆల్రెడీ ఇక్కడైతే మేము మా బట్టలని తడిచిపోయాను ఇక్కడతో. కాళ్ళు అంత లోతుంది. ఫ్లో కూడా చాలా గట్టిగా ఉంది ఇక్కడ. చూడండి మీరు కూడా ఒకసారి కరెక్ట్ కూడా వీడియో తీసాం. సో తినే వర్మ మా ఫ్రెండ్, మనం నాకు సినిమా థియేటర్లో అయితే పరిచయం అయ్యాడు. తర్వాత అలా బాగా క్లోజ్ అయిపోయాడు అన్నమాట. ఇద్దరు ఒకసారి వెళ్తాం సినిమాలు కనుక్కోకుండా ర్యాండమ్గా. తిను వినయ్. వినయ్ నా పబ్జీ ఫ్రెండ్ అండ్ మా అన్నయ్య క్లాస్మేట్ తిను. తిను కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఒక 7 ఇయర్స్ నుంచో 6 ఇయర్స్ నుంచో. సో మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు డ్రోన్ షాట్లో చూద్దాం. వరద వచ్చింది కదా, అంతా షూట్ చేసాం కదా ఫస్ట్. ఓకే, డ్రోన్ షాట్లో చూసేద్దాం, వచ్చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు వచ్చిన డ్రోన్ షాట్లు. మన కోనసీమ కూడా కేరళకి ఏమాత్రం తీసిపోదు అనేదే ఈ డ్రోన్ షాట్ యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్చువల్లీ నాకు తెలుగు అంత క్లియర్గా రాదు, కానీ చాలా ట్రై చేస్తున్నాను నేను. సో ఇప్పటివరకు మీరు చూసిన ఫుటేజ్ అంతా ఈ డ్రోన్లో తీసిందే. కాసేపు ఆగితే కిందకి దిగుతుంది స్లోగానే. యాక్చువల్లీ బ్యాక్ టు హోమ్ వస్తుంది ప్రజెంట్ డ్రోను. ఇది DJI Air 3 విత్ టెలిఫోటో లెన్స్ ఏవో కూడా కొన్నాడు మా ఫ్రెండ్. అవి కూడా చూపిస్తాను మీకు. మా పాకెట్లో ఉన్నాయి ఇప్పుడు అవి. ఈయన ఈ డ్రోన్ చూసి ఆగిపోయాడు అన్నమాట పాపం. వెళ్తూ వెళ్తూ ఇతను ఫుటేజ్ చూపించాలి యాక్చువల్లీ ఖచ్చితంగా. మనం స్లోగా దీన్ని గెట్ బ్యాక్ టు హోమ్ చేయాలి ఇప్పుడు. DJI Air 3 ఎస్ వచ్చేసింది హోమ్కి. నేను ఇందాక చెప్పిన లెన్స్ ఇవే, టెలిఫోటో లెన్స్. సమ్ 8mm 16mm ఏవో ఉన్నాయి ఇందులో, మీకు చూపిస్తాను చూడండి. ఇవే లెన్స్. ఇవి కూడా చాలా కాస్ట్ పెట్టుకున్నాడు మా ఫ్రెండ్. యాక్చువల్లీ తందే డ్రోను.
మనం జస్ట్ ఫుటేజ్ తీసుకున్నాం అంతే. తనకే ఇచ్చేద్దాం, మన దగ్గర అయితే పాడైపోతాయి ఇవన్నీ. ఫ్రంట్ అయితే వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే. నెక్స్ట్ అప్పనపల్లి వెంకన్నబాబు గుడి దగ్గరికెళ్ళి డ్రోన్ ఎగరేద్దాం బాలాజీ టెంపుల్ దగ్గర. పదండి. యెస్. డ్రోన్ ఎగరేస్తున్నాం గుడి దగ్గర. యాక్చువల్లీ గుడి పైనుంచి ఎగరేయకూడదు, అందుకే ఆపోజిట్ డైరెక్ట్‌లో ఎగరేస్తున్నాం. ఈ ఫుటేజ్ కూడా చూడండి, చాలా బావుంటుంది. యాక్చువల్లీ మేము షూట్ చేస్తుంటే ఈ ఊర్లో వాళ్ళు మమ్మల్ని న్యూస్ రిపోర్టర్స్ అనుకున్నారంట. తర్వాత చెప్పాము చిన్నగా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ పేరు అడిగి సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అయ్యారు, వీడియో చూద్దామని చెప్పి. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మాకు, వాట్సాప్‌లో అప్లోడ్ అయ్యాక లింక్ ఇవ్వమని. సో మీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అప్పనపల్లి వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి కొంచెం అందేలా చూడండి. మేము కూడా మా ఫ్రెండ్‌కి పంపుతాం. తనది ఆ ఊరే కాబట్టి తను షేర్ చేస్తాడు వాళ్ళకి. ఈ వీడియో షూట్ చేయడానికి అప్పనపల్లి ప్రజలు మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ మా తరపున. ఇక్కడ కనిపిస్తున్న వైనతే నది అంతర్వేదిలో ఉన్నట్టుగానే ఈ క్రింద కనిపిస్తున్న బార్డస్కూర్ బ్రిడ్జ్ మీదుగా ఓడల రేవు దగ్గరున్న అన్నాచెల్లగట్లో కలుస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. ఎవ్రీ వీకెండ్ ఇలాంటి ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. Bonus